ఈ రోజు మనతో సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు. నమస్తే అరవింద్ గారు. అలాగే జూమ్ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రచయిత అవధాని గారు. నమస్తే సార్. నమస్కారం అరవింద్ గారు. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో వరుస చేరికలు. ఇది బీఆర్ఎస్ కి బిగ్ షాకింగ్ అని కూడా చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి పలు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి కాంగ్రెస్ లో చేరుతున్నారు వరుస పెట్టి. అసలు ఈ వరుసలకు కారణం ఏంటంటే ప్రధానంగా ఏం చెప్తారు? దీనికి ఒక చిన్న సమాధానం చెప్పే ముందు ఒక విషయం గుర్తు చేయాలి. ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినటువంటి కేటీఆర్ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ విలీనం వేరు చేరికలు వేరు అని ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు 4 రోజుల్లో విలీనం దిశగా కాంగ్రెస్ వెళ్తుందని చెప్పాక తప్పదు. ఒక పక్క ప్రకాష్ గౌడ్ చేరారు, ఈరోజు అరకపూడి గాంధీ చేరుతున్నారు. నాకున్న సమాచారం ప్రకారం రేపైతే ఎమ్మెల్సీ నవీన్ రావు చేరబోతున్నారు. ఎమ్మెల్సీ నవీన్ రావు చేరిక అంటే అసలు ఎమ్మెల్సీ నవీన్ రావు కేటీఆర్కి అత్యంత ఆప్తుడుగా చెప్పేటటువంటి వ్యక్తి. కేటీఆర్కి కేసీఆర్కి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి నవీన్ రావు చేరిక ద్వారా బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఒక భారీ షాక్ ఇవ్వబోతుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అక్కడి నుంచి అంటే చేరికల యొక్క ప్రస్థానం చూస్తే గతంలో తెలుగుదేశంలో ఉండగా రేవంత్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ చేరుతున్నారు, అదొక వైపు ఉంది. రెండో పక్క కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా చేరుతున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే రేవంత్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చేరుతున్నారు, మరోపక్క కేసీఆర్కి కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా చేరుతున్నారు. సో దీని ద్వారా కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మనం అలాంటి వాళ్ళం ఆలోచించింది ఏంటంటే బిల్లులు ఎట్లా పాస్ చేసుకుంటారు అనేది ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది. శాసనసభలో బిల్లులు పాస్ అవుతాయి, శాసన మండలికి వెళ్ళేసరికి అక్కడ బలం లేదు కదా, చాలా తక్కువ బలం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎట్లా చేస్తుంది? దీనికి చేరికలు లేదా విలీనం మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ ఒక కంక్లూజన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు అదే దిశగా కాంగ్రెస్ వెళ్తోంది. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేసి అదే సందర్భంలో ఉన్నటువంటి తమ బలాన్ని పెంచుకోవడం ఒక పక్కన ఉంటే మండలిలో అవసరం రీత్యా వాళ్ళ విలీనం చేసుకొని అంటే శాసన మండలిలో ఆ శాసనసభ అంటే ఆ పక్షంలో ఉండేటటువంటి మెజారిటీ 2/3 వంతు సభ్యులు కనుక వస్తే విలీనం సుగమం అవుతుంది. ఇక్కడ గతంలో టీడీఎల్పీని అంటే రేవంత్ రెడ్డి టీడీఎల్పీలో ఉన్నప్పుడు విలీనం చేసుకొని ఏదైతే షాక్ ఇచ్చారో, ఏదైతే రేవంత్ రెడ్డిని అధికారికంగా తమ పార్టీ ఎమ్మెల్యేగా చూపించాలని ప్రయత్నం చేశారో, ఈరోజు పూర్తి స్థాయిలో ఈ మొత్తం విలీనం దిశగా వెళ్ళి మార్గాన్ని సుగమం చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక పక్కన అయితే క్లియర్, ప్రకాష్ గౌడ్ కానీ అరికపూడి గాంధీ కానీ రాబోతున్న మరికొంతమంది కానీ దీంట్లో ఒకటి రేవంత్కి గతంలో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, ఇప్పటికీ కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి సన్నిహితంగా ఉన్నవాళ్ళు. ఈ ఇద్దరు చేరిక ద్వారా మండలిలో అదే సందర్భంలో శాసనసభలో కూడా తమ బలాన్ని బలంగా అంటే గణనీయంగా పెంచుకోవాలనేది కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీగా అర్థమవుతుంది. దీని వెనక నైతిక విలువలు ఉన్నాయా, శాసనసభలో పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఫిరాయింపు నిరోధక చట్టము సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు ఉన్నాయా, వీటన్నిటిని ఆలోచించే ముందు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆ విలువలు ఆ చట్టం యొక్క అమలు ఎప్పుడో మర్చిపోయాం మనం. వాస్తవంగా వచ్చేసరికి వీటి వెనక ఈ రకమైనటువంటి విలువల పతనం వెనక ఎవరున్నారు అనేటటువంటి చర్చ కూడా మొదలవుతుంది. ఎవరు మొదలుపెట్టారు దీన్ని, ఎవరు ఏ స్థాయికి పీక్కి తీసుకెళ్లారు అనేటటువంటి చర్చ ఒక పక్కన ఉంటే, రెండో పక్కన బీఆర్ఎస్ అయితే తాము గతంలో వాడినటువంటి అస్త్రానికే ఇప్పుడు బలవుతుంది అని చెప్పక తప్పదు. అమూల్య. ఓకే అరవింద్ గారు. అవధాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. వరుసగా ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టే ఆ ఆప్తులు అంటే కేటీఆర్ కి దగ్గర వాళ్ళు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపు ఎల్లుండి చూసుకున్నట్టు కూడా మరిన్ని ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీ కానీ మరిన్ని చేరికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం లేదండి, నేను జస్ట్ ఒక వారం క్రితం ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసింది, ఏదో కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మాకు లాస్ట్ 6 months 8 crores ఫండ్స్ రాలేదు, ఆగిపోయాయి. అంటే వాస్తవానికి ఇలాగ ఫండ్స్ రాకుండా ఆపేసి ఎమ్మెల్యేని తమ వైపు తీసుకోవడం అనేది
అంత ఫోర్సిబుల్ గా స్టార్ట్ చేసింది చంద్రశేఖర్. అంతకు ముందు కూడా అంటే వాస్తవానికి 2008 ఆ టైం ముందు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు అప్పట్లో జగ్గారెడ్డి వీళ్ళంతా ఒక 10 మందిని కాంగ్రెస్ వైపు రాజశేఖర్ రెడ్డి అట్రాక్ట్ చేయగలరు. చేసినప్పుడు నాకు తెలిసి అప్పుడు ఫండ్స్ ఇవ్వకపోవడం కాదు, ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చారు. అంటే తేడా ఎక్కడ ఉందంటే, నువ్వు మా దగ్గరికి వస్తే నీ కాన్స్టిట్యూన్సీకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తాను, నీకు వచ్చే ఫండ్స్ ఆపుతావు అన్న చర్చ అప్పట్లో లేదు. రాజశేఖర రెడ్డి తరువాత ఇది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఒక్క సందర్భంలో అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు ఎవరికి, హరీష్ రావుకి, మాజీ మంత్రి హరీష్ రావుకి, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరికి చర్చ వచ్చినప్పుడు ఐ థింక్ ఐఎమ్ దేర్ హౌస్. డిస్కషన్ ఏమిటి అంటే, నీ కాన్స్టిట్యున్సీకి నిధులు ఎలా వస్తాయో చూస్తాను అని తూలేడు మాట ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి. అంతవరకు కరెక్ట్. కానీ ఆయన మొత్తం తెలంగాణలో అన్ని నియోజకవర్గాలకి నిధులు ఆపుతానని అనలా. అది కూడా నాకు గుర్తున్నంత వరకు ఒక డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆ డిగ్రీ కాలేజ్ అనుమతి కోసం నా దగ్గరికి వచ్చావు, నేను అవుట్ ఆఫ్ ద వే అనుమతి ఇచ్చాను, ఆ విషయం మర్చిపోతున్నావు. కాబట్టి అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ వేడిలో హరీష్ ని ఉద్దేశించి మాట్లాడని తెలంగాణ సమాజానికి మొత్తం అడాప్ట్ చేసుకొని ఆపాదించుకొని. ఐ రిమెంబర్ దట్. అయితే తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగింది ఏమిటంటే, అపోజిషన్ వాళ్ళందరికీ ఫండ్స్ ఆపేశారు. నువ్వు మా దగ్గరికి వస్తేనే ఫండ్స్ వస్తాయి, నీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కావాలా, నీ నియోజకవర్గంలో నీ వాటి చెల్లుబాటు కావాలా, అయితే మా దగ్గరికి రా. దీన్ని అంటే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఒక స్థాయికి తీసుకెళ్లారు. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, ఇబ్బంది లేదు. ఎందుకంటే యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ రిపేయిడ్. నువ్వు ఏదో ఇచ్చావో అదే నీకు వస్తావు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, అంటే ఫండ్స్ రావట్లేదు అని కనుక ఎవరైనా అంటే, నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకు ఎమ్మెల్యేస్ అందరిలోకి అపోజిషన్ లో ఉండి ప్రభుత్వంతో పోరాడుతూ కూడా అత్యధిక నిధులు తెచ్చుకున్న ఎమ్మెల్యే అప్పటికి ఇప్పటికీ హరీష్ రావు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయన ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కి చాలా ఎక్కువ కృషి చేసాడు, చాలా అత్యధికంగా డెవలప్ చేసాడు, ఇదే లేదు. కానీ దాంట్లో అవతల వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం, నాకు ఫండ్స్ రావడం కాదు. ఆయన కన్సల్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మా కాన్స్టిట్యూన్సీకి ఎక్కడి నుంచి ఏ ఫండ్స్ వస్తాయి, మేము ఏ ఫండ్స్ వాడుకోవచ్చు. నాకు తెలిసి అధికార పార్టీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ తెలియనంతగా ఆయన నిధులు ఎలా తెచ్చుకోవచ్చు అనేది వ్యక్తిగతంగా స్టడీ చేసి, ఇదిగో ఈ ఫండ్స్ దీని కింద మాకు వస్తాయి, ఇదిగో ఈ స్కీమ్ కింద మాకు ఫండ్స్ వస్తాయి ఇవ్వండి అని చెప్పి, మిగిలిన చోట అది ఇంప్లిమెంటేషన్ ఎగ్జామినేషన్ లెవెల్లో ఉండగా కూడా ఈయన ఫండ్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్షానికి ఫండ్స్ రావట్లేదు ఇదే కనుక ఎవరైనా అంటే మీకు అది చేసుకోవడం తెలియాలి. ఒకటి. రెండు, నిజంగా ఫండ్స్ ఆపేయడం ఉంటే మొదలెడితే అది స్టార్ట్ అయింది బీఆర్ఎస్ నుంచి, టిఆర్ఎస్ నుంచి, నాట్ బిఫోర్. ఓకే అరవింద్ గారు, అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటమ్మా, ఒక పక్కన గతంలో బీఆర్ఎస్ ఈ ఫిరాయింపులు అనే దాన్ని చాలా ఉధృత స్థాయికి తీసుకెళ్ళింది. శాసనసభ రికార్డు ప్రకారం తెలుగుదేశం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేగా లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే పూర్తి స్థాయి విలీనం జరగక ముందే మంత్రులుగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి 2 సందర్భాల్లో కూడా. మొదటి దశలో తెలుగుదేశంలో నుంచి ఉన్నారు, రెండోసారి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మొదటిసారి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా. ఎస్. అంటే ఇక్కడ అసెంబ్లీ రికార్డు ప్రకారం వాళ్ళు తెలుగుదేశం సభ్యుడిగా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి రెండోది అధికార 2018 తర్వాత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా మంత్రిగా ఉంటారు అనేటటువంటి నైతిక ప్రశ్న నుంచి మొదలు పెడితే ఇక అనేక రకరకాల అంశాలు వస్తాయి. ఇప్పుడు దీనిని ప్రశ్నించే నైతిక అర్హత ఉందా లేదా బీఆర్ఎస్ కి అనేటటువంటిదే కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. అంతే తప్ప మేము చేయలేదంటలేదు, మేము ఫిరాయింపుల్ని ఆపేశాము అనేటటువంటి విషయం కూడా కాంగ్రెస్ ఎక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి, మమ్మల్ని ప్రశ్నించే నైతిక అర్హత మీకుందా, మేము కంటిన్యూ చేస్తున్నాము అనేటటువంటి విషయంలో ఒక అంశం ఉంటుంది. రెండో పక్క అసలు దీనికి మించినటువంటి అంశం ఇంకోటి ఉంది. అదేంటంటే ఇక్కడ ఎవరు ప్రారంభించారు, ఎవరు ముగించారు, ఎవరు మొదలు పెట్టారు అనేటటువంటి పక్కన పెడితే
4 రోజుల్లోనో 5 రోజుల్లోనో వారం రోజుల్లోనో అధికారికంగా విలీనం జరగబోతోంది అనేది క్లియర్. ఫిరాయించినటువంటి వాళ్ళందరూ అంటే పార్టీ ఇప్పుడు చెప్తున్న కారణాలు ఏంటి? నియోజకవర్గ అభివృద్ధి కోసం లేదా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వటం కోసం ఇటువంటివి ఏవో ఉంటాయి. కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఒక టెక్నికల్ రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ పూర్తి కాబోతుంది. పూర్తయిన తర్వాత వీళ్ళెవరికి మీద ఇచ్చినటువంటి పిటిషన్లు కూడా చెల్లుబాటులో ఉండవు. కాకపోతే చేరే నాటికి లేదా దానా నాగేందర్ పోటీ చేసే నాటికి ఇటువంటివన్నీ ప్రశ్నలు, ఇటువంటివన్నీ చర్చలు వస్తాయి. కానీ వీటన్నిటిని బుల్డోజ్ చేసే అవకాశం ఉంది తప్ప వీటన్నిటికీ ఈ విలీన ప్రక్రియని ఇవన్నీ ఆపలేవు అనేది క్లియర్. విలీన ప్రక్రియ 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఉంటుంది అనేది క్లియర్. దీని విషయంలో ఇంకొక డెడ్ లైన్, నేను భావిస్తున్నటువంటి డెడ్ లైన్ ఏంటంటే ప్రధానంగా ఈ మన సభ సమావేశాల్లోపే ఈ విలీన ప్రక్రియ పూర్తవుతుంది అనేది నాకున్నటువంటి అంచనా. ఏమంటారు మరి అవధాన్ గారు, ఏమంటారు? చూడాలి. నిజమేనండి, వాళ్ళ ప్రయత్నం అదే. ఆయన ఓపెన్ గానే చెప్పాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చెప్పాడు, ఎస్ మేము మొత్తం దీన్ని ఇచ్చేస్తాము అని. అండ్ అతను చెప్పింది చేస్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి గతంలో అంటే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ఎంత ఇబ్బంది పెట్టిందో తెలుసు. నో ఈస్ పేయింగ్ ఫర్ ఇట్ అంతే, విత్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. అండ్ లెట్ ది బీఆర్ఎస్ పీపుల్ ఎంజాయ్ ఇట్. దాంట్లో వేరే ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు. ఆ రోజు మా బలం ఉంది, మేము చేయగలేము అని చెప్పారు. ఈ రోజు మీ బలం లేదు, పక్కడికి బలం ఉంది, చేస్తున్నాడు. సింపుల్ యాజ్ దట్. సరే, దీంట్లో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అవధాన్ గారు, ఒక పక్కన గతంలో రేవంత్కి లేదా ఇప్పుడు రేవంత్కి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఒక పక్కన చేరుతుంటే, రెండో పక్కన కేటీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు, కేటీఆర్కి ఆప్తమిత్రులుగా ఉన్న వాళ్ళు, కేటీఆర్ గుండెకాయ లాంటి వాళ్ళు కూడా చేరుతున్నారు. ఇప్పుడు నవీన్ రావు చేరికకి సంబంధించిన ఊహాగానాలు, అంచనాలు ఉన్నాయి. అదే సందర్భంగా నవీన్ రావు ఇంకా బయటికి చెప్పలేదు, కానీ నవీన్ రావు రేపు చేరబోతున్నారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇది ఇట్లా ఉంటే గతంలో అంటే ఇప్పుడు కేటీఆర్కి కేసీఆర్కి బొంతు రామ్మోహన్కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటో తెలుసు. రెండోది మరికొన్ని పేర్లు ఏవైతే వస్తున్నాయో దాంట్లో పల్లారాజేశ్వరరెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. పల్లారాజేశ్వరరెడ్డి కేసీఆర్కి కేటీఆర్కి ఎంత ఆప్తుడో మనకు తెలుసు. ఆయన కూడా రేపో ఎల్లుండో చేరబోతున్నట్టుగా బయటికి ఊహాగానాలు, వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే సాన్నిహిత్యం, పొలిటికల్ డెసిషన్స్ని వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మించి పొలిటికల్ డెసిషన్స్ని ఇంప్లై చేస్తున్నాయి అనేది ఒక అభిప్రాయం కనిపిస్తుంది. ఏమంటారు? అంటే వాస్తవానికి వీటన్నిటికీ మించి ఇంకొక అంటే 1 more step ahead అనుకోండి నేను చెప్తున్నది. అది మీరు అంగీకరించకపోవచ్చు, కానీ నా వ్యక్తిగతమైనది ఏమిటంటే తెలంగాణ అన్న ఎమోషన్ తోటి దాదాపు 2 పర్యాయాలు అంటే 9 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో కంటిన్యూ అయింది. ఫస్ట్ టీఆర్ఎస్, దెన్ టీఆర్ఎస్. అయితే ఆ ఎమోషన్ తో ఇంకా ఓట్లు రావు అనేది కనుక నిర్ధారణ అయిన సందర్భంలో, అట్లీస్ట్ వాళ్ళు ఫీల్ అవుతున్న సందర్భంలో వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ కనుక బీఆర్ఎస్ కేవలం తెలంగాణ అన్న ఎమోషన్ మీద డిపెండ్ అయ్యి ఇప్పటివరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ ఎమోషన్ డిస్కార్డ్ అయిన మరుక్షణం వారికి వేరే ఆల్టర్నేటివ్ కావాలి. వేరే ఆల్టర్నేటివ్ అంటే కార్యకర్తల బలగము స్ప్రెడ్ ఉన్న అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ రెండే మిగులుతాయి. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ ఉన్న ఇది నెట్వర్క్ కాంగ్రెస్ కో బీజేపీకో ఉన్నంత ఎస్టాబ్లిష్డ్ అంటే కమిటెడ్ కార్యకర్తల నెట్వర్క్ కాదు. ఓకే, అదేమిటంటే ఓసారి అవకాశం కోసం, ఓసారి ఇంకో దాని కోసం బయటకు వచ్చింది. కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు బీజేపీ పవర్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఉండే 2% 1% వాళ్ళ ఓటు శాతం పెరుగుతోంది, వాళ్ళ సీట్ల సంఖ్య పెరుగుతోంది, వాళ్ళ ప్రభావం కూడా పెరుగుతోంది. అందులో ఎక్కడ భేదాభిప్రాయం లేదు ఎవరికి. అదే అలాగా కమిటెడ్ గా ఉండే వాళ్ళు వాళ్ళకున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు పవర్ లో లేకపోయినా వాళ్ళకుండే ఓటు పర్సెంటేజ్ ఆ పార్టీకి కమిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ బీఆర్ఎస్ కి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు.
బీఆర్ఎస్ ఏమైంది అంటే ఆ పర్సెంటేజ్ 0.1%, ఇప్పుడు మీరు చెప్పే వాదనతోటి బీఆర్ఎస్ నాయకులు కూడా అంగీకరిస్తారు. అందులో మేము అంగీకరించడమే కాదు, బీఆర్ఎస్ నాయకులు కూడా అదే అంగీకరిస్తారు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి అవధాని గారు, పొలిటికల్ జెంటిల్మెన్ గా చెప్పే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, అదే సందర్భంలో గతంలో కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించి, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించి, బీఆర్ఎస్లో సెక్రటరీ జనరల్గా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కేకే కానీ, రెండో పక్క గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు, మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు కాంగ్రెస్లో చేరిక కానీ, ఇక్కడ ఒక ప్రధానమైన ఈ మూడింటి కేసులు, అదే సందర్భంలో కడియం శ్రీహరి, ఇటువంటి వాటిని చూస్తే ప్రధానంగా గమనించేస్తే అర్థమవుతుంది ఏంటంటే, తమ తర్వాతి తరం రాజకీయ భవిష్యత్తు ఏంటి, తమ తర్వాతి తరం రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్తో ఉంటే గందరగోళంలో పడింది, అయోమయంలో పడింది, ఏంటి భవిష్యత్తు అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ వైపు లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి రాజకీయాలు మాత్రం క్లియర్గా తెలంగాణలో నడుస్తుందని భావించాలి. ఏమంటారు అవధాని గారు? యా, ఏదో టెక్నికల్ ఇదే కంక్లూజన్ అయితే ఇది. అంటే తమ రాజకీయ భవిష్యత్తు కానీ, తమ రాజకీయ భవిష్యత్తు కానీ, తమ పిల్లల వారసుల రాజకీయ భవిష్యత్తు కానీ ఏమవుతుంది అనేటటువంటి, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. రెండో పక్కన మన కేకే ఆయన కుమార్తె రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అలాగే కడియం శ్రీహరి, కడియం కావ్య రాజకీయ భవిష్యత్తు ఏంటో ఆలోచించారు. ఇట్లా అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ ఏదైతే ఉన్నారో కాంగ్రెస్లో చేరారు. ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నటువంటి, అంటే రాజకీయ భవిష్యత్తు తమ రాజకీయ భవిష్యత్తు కానీ, తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కానీ బీఆర్ఎస్తో ఉంటే ఇంకా ఏమీ భవిష్యత్తు ఉండదు అనేటటువంటి నేపథ్యంలో, అదే సందర్భంలో నవీన్ రావు లాగా, బొంతు రామ్మోహన్ లాగా, పల్లారాజేశ్వరరెడ్డి పేరు కూడా కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు. కాబట్టి మనం ఎత్తుకుంటున్నాం ఇక్కడ. ఇటువంటి వాళ్ళు అంటే కేసీఆర్కి కేటీఆర్కి అత్యంత ఆప్తులుగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే, తమని తాము సెక్యూర్ చేసుకోవటం, తమ రాజకీయ భవిష్యత్తును సెక్యూర్ చేసుకోవటం, అలాగే తమకి ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం ద్వారా జరిగేటటువంటి ఒక ఫీజిబిలిటీ కోసం ప్రయత్నిస్తున్నారు అనేది క్లియర్. అవధాన్ గారు కూడా చెప్తుంది అదే కదా, రాజకీయం ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఎటువైపు వెళ్తున్నాం అనేటటువంటి విషయంలో కాంగ్రెస్ తోటి వెళ్ళటం, బీజేపీతో వెళ్ళటం రెండు ఆప్షన్సే ఉన్నాయి. బీఆర్ఎస్ మునిగిపోయే నావా, మనం కూడా నావతో మునిగిపోవటం ఎందుకనే భావం మాత్రం ఖచ్చితంగా నెలకొంది. దానికి ఆ భావం రావడానికి అసెంబ్లీ ఫలితాల కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా కారణమే. ఆ రకమైనటువంటి కంక్లూజన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందేమో. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది ఇప్పుడు ఏపీలో ఎక్స్ సీఎం జగన్ కి బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎక్స్ సీఎం జగన్ పైన, అలాగే సిబిఐ ఎక్స్ డీజీ సునీల్ కుమార్ పైన, సిఐడి ఎక్స్ డీజీ సునీల్ కుమార్ పైన కేసు పెట్టారు. అంటే జగన్ ఒత్తిడి కారణంగానే ఆ టైంలో జైల్లో నన్ను చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు అయితే కేసు పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇది జగన్పై మొదటి కేసు. ఇది జగన్పై మొదటి కేసు. ఈ కేసుల పరంపర ఎక్కడ ఆగుతుందో చెప్పలేము అనేది ఫస్ట్ అంచనా. రెండోది సునీల్ కుమార్ విషయంలో వస్తున్నటువంటి రకరకాల అంశాలతో పాటు సునీల్ కుమార్ నిన్న చేసినటువంటి ట్వీట్ కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బహిరంగంగా ప్రశ్నించేటటువంటి అవకాశం సివిల్ సర్వెంట్కి ఉందా లేదా అనేటటువంటి చర్చ మొదలైంది. సివిల్ సర్వెంట్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ద్వారా దాన్ని ప్రశ్నించారు అనేటటువంటి ప్రధాన అంశం. ఇక్కడ ఇది పక్కన పెడితే ఆయన పైన గతంలో కూడా డిఓపిటి కొన్ని ఆర్డర్స్ జారీ చేసింది. ఆయనకు సంబంధించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ, అంటే ఇక్కడ ఏదైతే స్వేరో అని ప్రవీణ్ కుమార్ నడిపారో అదే రకమైనటువంటిది ఆయన అంబేద్కర్ సేన అనే పేరు మీద అక్కడ నడిపేవారు. అది సునీల్ కుమార్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిని కూడా ప్రశ్నిస్తూ ఆ గతంలో డిఓపిటికి చాలా కంప్లైంట్లు వెళ్ళినాయి. దాంట్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో రఘురామకృష్ణరాజు కూడా ఒకరు. రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా తీసుకున్నటువంటి గతంలో డిఓపిటి ఏదైతే ఆదేశాలు జారీ చేసినా అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మొత్తం సర్వీస్ రూల్స్ని అతిక్రమించి భారత ప్రజాస్వామ్యాన్ని, అదే సందర్భంలో భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. కొన్ని దశల్లో ఆయన వ్యాఖ్యలు భారత సార్వభౌమాధికారాన్ని కూడా ప్రశ్నించేలాగా ఉన్నాయి అనేటటువంటిది అక్కడ ప్రధానమైన అంశం. అటువంటి వ్యక్తి ఐపీఎస్గా ఎలా ఉంటారు, ఐపీఎస్గా ఉండే క్రమంలో
ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, వ్యవహారాలు వీటన్నిటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఒకటి కాదు, చాలా వెళ్ళినాయి. అందులో సునీల్ కుమార్కి అత్యంత దగ్గర బంధువైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ కూడా, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ కూడా ఉంది అనేది చర్చలో ఉన్నటువంటి అంశం. ఇక్కడ సునీల్ కుమార్ వ్యవహార శైలి, సునీల్ కుమార్ వాదాలు, వివాదాలు, ప్రతివాదాలు వీటన్నిటిని పక్కన పెట్టి ఈ కేసు విషయానికి ఆలోచిస్తే ఈ కేసులో 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ ఒకటి. క్రిమినల్ కాన్స్పిరసీ వీళ్ళందరూ కది ఒక నేరపూర్వమైనటువంటి ఉద్దేశంతో చేశారు అనేది, వీళ్ళందరూ అంటే అందరూ కలిసి చేసినటువంటి అనేది చెప్తారు. అదే సందర్భంలో 166 అంటే ఇది 166 అంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అతిక్రమించడం అనే దాన్ని చూస్తారు. అట్లాగే 167 ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు డాక్యుమెంట్ తయారు చేస్తే ఈ చట్టం వాడతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా చేయాల్సినటువంటి రియల్ డాక్యుమెంటేషన్ కాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తే ఈ చట్టాన్ని వాడతారు. అట్లాగే 197 తప్పుడు సర్టిఫికేట్ జారీ. ఇక్కడ దీన్ని ప్రధానంగా గమనించాలి. ఆయనని లాకప్లో టార్చర్ పెట్టారు అని పిటిషన్ కోర్టుకు ఆయన పిటిషన్ వేస్తే కోర్టు దానిపైన జనరల్ ఫిజిషియన్ ఒక డాక్టర్ని రిపోర్ట్ ఇవ్వమని అడిగింది. ఆ డాక్టర్ ప్రభావతి ఇచ్చినటువంటి రిపోర్టు తప్పు అనేది ఇక్కడ ఉద్దేశం. అంటే తప్పు డాక్యుమెంట్ క్రియేట్ చేశారు అనేది దీనికి సంబంధించి. ఇక ప్రధానమైనటువంటి సెక్షన్ 307 ఇది హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్. ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక క్లారిటీ ఇవ్వబోయింది ఏపీ పోలీస్. అంటే రఘురామకృష్ణన్ రాజు ఏదైతే తనని హత్యాయత్నం చేయబోయారు అనేటటువంటి, అంటే లాకప్లోనే చంపేద్దాం అనుకున్నారు అనేటటువంటి ఏదైతే చెప్పారో దానికి ఆరోపణకి ఆధారంగా చేశారు. ఇక 326 ప్రమాదకరమైన ఆయుధంతో తీవ్రంగా కొట్టడం లేదా హింసించటం, ఇది ఒక అంశం. అంటే లాఠీలతో కొట్టారు అనేటటువంటి. 465 ఇది ఫోర్జరీ చట్టం, నేను ఇందాక చెప్పినటువంటి చట్టం. అట్లాగే 506 అంటే ఏదైతే తనని చంపేస్తాను అని సునీల్ కుమార్ బెదిరించారు అని ఏదైతే రఘురామకృష్ణరాజు చెప్పారో దాన్ని ఆధారంగా పెట్టినటువంటి సెక్షన్. అంటే ఇక్కడ ఆయనని చంపేస్తాను అని బెదిరించడం నేరపూరితమైనటువంటి బెదిరింపుగా చూడాలి. ఇక్కడ దీంట్లో ఈ కేసులో ప్రధాన నిందితులు ఎవరు? పివి సునీల్ కుమార్ సిఐడి మాజీ చీఫ్, అట్లాగే అడిషనల్ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారి. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, అత్యంత వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా చెప్తారు. ఆయన కూడా అడిషనల్ డీజీ ర్యాంక్లో ఉన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడవ పేరు, ఇది కీలకం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని A3గా చేర్చడం ద్వారా ఈ కేసు యొక్క స్ట్రెంగ్త్ని బాగా పెంచిందని ఏపీ పోలీసులు భావించారు. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చడం అనే దాన్ని కొంచెం తీవ్రంగానే భావించాలి. ఇక తర్వాత విజయపాల్ అదనపు ఎస్పీ. ఈయన గతంలో అంటే రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు, ఏదో పార్టీలో ఉన్నారు. ఆయనకి అంటే స్వయాన సోదరుడు. ఆయన వ్యవహార శైలి, ఈయన వ్యవహార శైలి, ఇద్దరి వ్యవహార శైలి పట్ల రకరకాల ఆలోచనలు, రకరకాల విమర్శలు ఉన్నాయి. ఇక ఆఖరికి డాక్టర్ ప్రభావతి, గుంటూరు జనరల్ హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్. ఈమె చుట్టే వివాదం జరుగుతోంది. ఈమె ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ దాంతో డిఫర్ అయింది. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు. నిజంగానే ఆయనకి కాళ్ళ మీద ఉన్నటువంటివి దెబ్బలే, అవేమి నరాల వాపు లేదంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి నరాల వాపు ఇట్లాంటివి అవి కావు అనేది అంటే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఇచ్చినటువంటి తీర్పు, రిపోర్టు. వీటన్నిటితోటి అంటే ఈ రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చినట్లుగా రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఒక ప్రధానమైన అంశం బయటకు వస్తుంది. ఇక్కడ డాక్టర్ ప్రభావతి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ చర్చ అంతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక ప్రధానమైన అంశం ఏంటి? ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కనిపిస్తోంది అనేది ఒక వాదన. రెండోది 307 అంటే హత్యాయత్నం సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నటువంటిది రెండో వాదన. వీటన్నిటిని ముందుకు తీసుకొచ్చి
అంటే 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టడం ద్వారా ఈ కేసుని ఎట్లా అంటే సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిన నేపథ్యంలో ఎట్లా చేస్తారు అనేది పివి సునీల్ కుమార్ ఒక బహిరంగంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని లింక్ చేస్తూ ఆయన అసలు ఎక్కడ ఆయన వాదన డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా ఉందని మరొక వాదనకు మొదలైంది. అయితే దీన్ని అంతటినీ కలిపి రఘురామకృష్ణరాజుకి సంబంధించిన ఒక వాదన ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు తాము విచారించము, హైకోర్టులో విచారణకి వెళ్ళండి, హైకోర్టుని అప్రోచ్ అవ్వండి అని మాత్రమే చెప్పింది తప్ప ఎక్కడా తన పిటిషన్ డిస్మిస్ చేయదు. అంటే విచారణ అర్హత లేదు అని డిస్మిస్ చేయలేదు. విచారణ అంటే ప్రైమా ఫేసీ ఉంది, బట్ అప్రాపరేట్ కోర్టుకు వెళ్ళండి అని చెప్పింది అనేది ప్రధానమైనటువంటి వాదన. ఈ మొత్తంలో ఒకటి గమనించాల్సిన అంశం ఏంటి, క్రిమినల్ కాన్స్పిరసీకి సంబంధించిన అంశాలను ముందుకు పెడుతూ ఒక రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో చేశారు అనేటటువంటి వాదన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆయనకు అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఎదుర్కొన్నటువంటి ముగ్గురు పోలీస్ అధికారులు అలాగే డాక్టర్ కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి మీద మొదటి కేసు అనేది కీలకం. అది అవధాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే కక్షాపూరితంగానే లాకప్లో నన్ను చిత్రహింసలకు గురి చేశారు జగన్ ఒత్తిడి కారణంగానే అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. ఇందులో రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ పైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఖచ్చితంగా ప్రశ్నించడాన్ని సహించము అనేది ఎక్కడైనా ప్రభుత్వాలు అంటే ఇది వరకు ప్రశ్నించడాన్ని సహించకపోవడాన్ని గుప్తంగా ఉంచేవారు. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నారు. అంటే మీరు ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా అది దానికి పార్టీలతో సంబంధం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు ఆ పార్టీకి కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనే పరిస్థితిని మనం తెలంగాణలో చూసాము, గతంలో ఆంధ్రాలో చూసాము, బహుశా ఇప్పుడు కూడా చూడొచ్చు, నాకు తెలియదు ఎక్కడైనా సరే. ప్రశ్నించడాన్ని ఇచ్చేయడం కనుక అంటే ప్రశ్నించడాన్ని నిలువరించే ప్రయత్నం చేయడం మొదలెడితే అది ఎట్లా అవుతుంది అంటే రఘురామకృష్ణరాజుకి గతంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది, ఎక్కడైనా అదే జరుగుతుంది. వాస్తవానికి ఒక ఎంపీని సెల్లో పెట్టి అంటే ఒక ఎంపీ ఆయన అధికార పార్టీని ప్రశ్నిస్తాడు, కానీ ఎంపీని సెల్లో పెట్టి కొట్టడం అంటే అది వ్యవస్థని అధికారంలో ఉన్న పార్టీ ఎంత దిగజార్చి తనకు అనుగుణంగా వారు ఎంపీ క్వశ్చన్ చేస్తే they can file a case against him as a party or they can suspend him. అసలు ఇవేవి చేయలేదు. ఇవి చేయడం అనేసి రాజద్రోహ కేసు లిటరల్ గా తమకున్న అధికారాన్ని వినియోగించి ఒక ఎంపీ మీద ఫిజికల్ అబ్యూస్, అంటే ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ హైయెస్ట్ బాడీకి, దేశంలో హైయెస్ట్ బాడీకి ఎలక్ట్ అయిన మనిషికి ఆ రాష్ట్రంలో తను ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడో అక్కడే ఆ రాష్ట్రంలోనే సెక్యూరిటీ భద్రత లేకపోతే దాన్ని ఏ స్థాయిలో చూడాలి మనం? ఖచ్చితంగా ఇట్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ పవర్, నథింగ్ ఎల్స్. అంటే పార్టీని ప్రశ్నించితే మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే వాస్తవానికి దాన్ని ఆయన అప్పుడే కేసు పెట్టినా కూడా అప్పుడు కేసు ఫైల్ అయ్యే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా ఏదైనా జరిగితే అది కనుసన్నల్లో ఆగిపోతుంది, కానీ ఎక్కడ ఓవరాల్ ఎక్కడ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటావు. అంటే అధికారంలో ఉన్న వాడిని సాటిస్ఫై చేయడం కోసము కింద వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అసలు అంటే ఈ సిస్టమ్ లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇందాక సునీల్ కుమార్ చెప్తున్నారు, అరవింద్ గారు చెప్తున్నారు క్వశ్చన్ చెయ్యకూడదా అని. అసలు క్వశ్చన్ చేసే మొరాలిటీతో మీరు ఉన్నారా? నువ్వు క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు అప్పుడు గనక నిబద్ధతతో ఉండుంటే ఇప్పుడు క్వశ్చన్ చేసే రేటు ఉంటే, అప్పుడు నిబద్ధత లేదు కదా. అప్పుడు కేవలం అధికారంలో జగన్మోహన్ రెడ్డినో లేదా ఆయన చెప్పిన వాళ్ళను సాటిస్ఫై చేయడం కోసం ఒక అధికారిగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఈ రోజు నీకు క్వశ్చన్ చేసే మొరల్ రైట్ ఉండదు. అండ్ నువ్వు చేసిన అన్ని వ్యవహారాలు ఇప్పుడు బయటకు వస్తాయి. అంటే ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్లీ రికార్డెడ్ అండి. ఎక్కడో అక్కడ ఏదో ఫార్మాట్ లో ఎక్కడో రికార్డ్ అవుతుంది. ఏది ఎయిదర్ యువర్ ఫోన్ కాల్ ఆర్ వీడియో రికార్డింగ్ ఆన్ ది స్ట్రీట్ ఆర్ మనకి సీసీ కెమెరాల్లో ఎక్కడో మీరు వెళ్తున్నదో ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో నువ్వు ఎలా వెళ్ళావు, నువ్వు వ్యవహార శైలి ఏమిటనేది తెలుస్తుంది. అది వచ్చిన యూ కాంట్ ఎస్కేప్ ఇట్. ఈవెన్ నీ ఫోన్ కాల్స్. ఇప్పుడు మనము ఈ ఫోన్ ట్యాపింగ్ దీంట్లో చూడండి,
ఫోన్ కాల్ రికార్డ్ ఎరాస్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఆ రికార్డ్ కూడా బయటకు వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇది వరకు ఏమిటంటే కేవలం రికార్డ్స్ అంటే మనకి ఏదో ఒక పుస్తకంలో ఒక చోట రికార్డ్ అయితే ఆ పుస్తకం పోతే అసలు రికార్డ్ మిస్ అయ్యేది. మనకి డిజిటల్ సిస్టమ్ లో వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఒక చోట కాదు, అట్ డిఫరెంట్ ఏరియాస్ లో ఇది రికార్డ్ అవుతుంది కనుక మీరు ఒక చోట 2 చోట్ల 3 చోట్ల మీరు చనిపోయినా ఇంకొక 2-3 చోట్ల ఇది ఉంటుంది. ఉన్నప్పుడు ఏమిటంటే యూ కాంట్ ఎస్కేప్. నేను ఏం చేశాను, నేను తప్పు పని చేస్తే ఆ తప్పు అని ఇవాళ బయటపడకపోవచ్చు, బట్ రేపు ఏమన్నా బయటకు వచ్చేస్తుంది తప్పకుండా. ఇప్పుడు వీటి విషయంలో కూడా ఓకే, రఘురామకృష్ణరాజుని ఇచ్చేయడం విషయంలో జగన్మోహన్ రెడ్డి నా పాత్ర లేదు అనుకో, ఏ రోజు ఎప్పుడు ఎవరు ఎక్కడ కలిసారు, ఎవరికి ఏ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి అనేది వాళ్ళ ఫిజికల్ మూవ్మెంట్, వాళ్ళు ఎక్కడ ప్రెసెన్స్ ఉన్నారు, ఆ రోజు వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఎవరికి SMS వెళ్ళాయి, ఎవరికి వాట్సాప్ మెసేజ్ వెళ్ళాయని చూస్తే అంతా వచ్చేస్తుంది బయటికి. సింపుల్ లింక్స్ ఇప్పుడు క్లియర్ గా అంటే బికాస్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్స్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ అండి. ఆ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది అనేది మనం వెతుకోగలగాలి అంతే. When everything is under surveillance, you had to trace and track అంతే. అంతకన్నా మించి ప్రతిదీ రికార్డెడ్ గానే ఉంది, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మన ఆబ్సెన్స్ లో కూడా మన ప్రెజెన్స్ లో కూడా మనకి సంబంధించినటువంటి ప్రతి యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అవుతున్నటువంటి క్రమంలో ఒక పోలీసు లాకప్లో ఆయన పైన జరిగినటువంటి టార్చర్ ఏదైతే, ఆయన ఆరోపణ చేసినటువంటి టార్చర్ ఏదైతే ఉందో, ఆ టార్చర్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవ్వడంలో చేసినటువంటి తప్పిదానికి ఈరోజు ఆ డాక్టర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రెండోది, ఆర్మీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టుని పూర్తిగా సీల్డ్ కవర్లో పెట్టినప్పటికీ దానికి సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ అంశంలో ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, రఘురామకృష్ణరాజు కేసులో ఈ కేసులో మొదటిసారి ఒక క్రిమినల్ కేసు జగన్మోహన్ రెడ్డి మీద బుక్ అయింది. నేను మొదటిది ఎందుకంటున్నాను అంటే, ఈ కేసులకు సంబంధించిన పరంపర ఉండే అవకాశం ఉంది అనేది నేను చెప్పడం నా ఉద్దేశం. అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన టీం మీద కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనతో ఉన్నటువంటి టీంలో చాలామంది మీద క్రిమినల్ కేసులు వచ్చినాయి. ఆయనతో పాటు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక పక్కన కేసుల పరంపర ఎదుర్కోబోతున్నారు అనేది చెప్పడం నా ఉద్దేశం. రెండోది, సీనియర్ IPS అధికారులు అనేటువంటి ముగ్గురు అంటే ఇద్దరు ఐజీ పై స్థాయి అధికారులు అడిషనల్ DGPలుగా ఉన్నారు. ఇద్దరు అడిషనల్ DGPల మీద వచ్చినటువంటి ఈ కేసులు ఏదైతే ఉన్నాయో, ఈ కేసులకు సంబంధించినటువంటిది కూడా ముందుకి వెళ్ళే క్రమంలో ఇంకా మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం మీద ఒకటైతే క్లియర్, అంటే తెలుగుదేశం కూటమి, NDA కూటమి తమ పనిని ఈ పరంగా కూడా క్రిమినల్ కేసుల పరంగా కూడా గట్టిగా చేయబోతుంది అనేది క్లియర్. అమూల్య. ఓకే అరవింద్ గారు, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి భారతీయుడు 2 మూవీ అండి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఈ మూవీ 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ అని తెలిసిందే. సో మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది అనుకోవచ్చు? ఈ మూవీ గురించి మాట్లాడే ముందు భారతీయుడు గురించి మాట్లాడతాం. భారతీయుడు ఖచ్చితంగా సోషల్గా ఒక అంటే వైబ్రేషన్ తీసుకొచ్చినటువంటి సినిమా. భారతీయుల్లో ఉన్నటువంటి చివరి మాట ఏదైతే ఉందో, ఐ విల్ కమ్ బ్యాక్ అనే దాన్ని తీసుకొని కమ్ బ్యాక్ ఇండియన్ #, తోటి సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా మళ్ళీ సేనాపతి రీఎంట్రీ అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ మొత్తంలో ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, #ని ప్రమోట్ చేయటం అనే దాన్ని ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో జరుగుతున్నటువంటి ట్రెండ్గానే భావించాలి. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారినటువంటి టాపిక్స్, అనేక సోషల్ టాపిక్స్ కానీ, లేదంటే వ్యక్తుల మీద జరిగినటువంటి దాడులు కానీ, ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు అనేక విషయాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ #లతోటి, సోషల్ మీడియాలో వచ్చినటువంటి #లతోటి అత్యంత ప్రభావశీలంగా కనిపించినటువంటి విషయం. అదే నేపథ్యంతో కమ్ బ్యాక్ ఇండియన్ అనే దాంతో సేనాపతి అంటే మొదటి భారతీయుడు సినిమాలో అంటే పెద్ద ఆయన క్యారెక్టర్, ఆ సేనాపతిని మళ్ళీ రమ్మని పిలవటం ద్వారా ఒక మళ్ళీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, గతంలో వచ్చినట్టు 96లో వచ్చినటువంటి సినిమాలో డ్యూయల్ రోల్ వేసినటువంటి కమల్ హాసన్
రెండు వైబ్రేషన్స్ని, రెండు ముఖాలని సరిగ్గా ప్రదర్శించారు అనేటటువంటి విషయం. అంటే ఒకటేమో సీనియర్ కమల్ హాసన్ వేసినటువంటి రోలు, దాంట్లో ఆయన అవినీతికి వ్యతిరేకంగా నిలబడటం, అవినీతి పరులని చంపటం అనేటటువంటి ఒక కాన్సెప్ట్. అది దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు అన్నీ పక్కన పెడితే ఆ ఎమోషన్ని క్యారీ చేయడంలో శంకర్ చాలా సక్సెస్ఫుల్గా అంటే డైరెక్ట్ చేశారు. రెండోది అప్పటికి కమల్ హాసన్కు ఉన్నటువంటి, అంటే కమల్ హాసన్లో ఉన్నటువంటి రెండు వైరుధ్యాల్ని సక్రమంగా, రెండు పాత్రల వైరుధ్యాల్ని సక్రమంగా చూపించారు. ఆ రెండు పాత్రల్ని చూసిన తర్వాతే దశావతారానికి కూడా ఫ్లాట్ పడింది అనేది క్లియర్, అందులో ఎక్కడ అనుమానం లేదు. కమల్ హాసన్లో ఉండేటటువంటి వైరుధ్యాలను చూడటానికి చాలా సినిమాలు ఉన్నాయి మనకి. స్వాతిముత్యం సినిమాలో ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఒక పర్ఫెక్షన్ చూపించారు. అదే సందర్భంలో ఆయన తర్వాత అంటే పూర్తిగా తాగుడికి బానిస అయిపోయిన తర్వాత చూపించినటువంటి పర్ఫెక్షన్ ఒకటైతే, రెండోది తన శిష్యురాలు, తన స్నేహితురాలి కుమార్తె అయినటువంటి తన శిష్యురాల్ని ప్రొజెక్ట్ చేయటంలో, ఒక నాట్యకారునిగా తీర్చిదిద్దటంలో ఉన్నటువంటి పర్ఫెక్షన్, ఈ వేరియేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అదే పరిస్థితి ఇంద్రుడు చంద్రుడిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని వేసి మరొకటి చూపించారు. అట్లాగే మైకేల్ మదన్ కామరాజులో 5 క్యారెక్టర్లు వేసి అదే రకమైనటువంటి చూపించారు. ఇవన్నీ కమల్ హాసన్లో ఉన్నటువంటి నటనా వైరుధ్యానికి ప్రతిరూపాలు అయితే, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఒక దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, అసహనాన్ని ఈ సినిమా బాగా ఆకట్టుకుందని చెప్పడంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. అయితే దీని ఆధారంగానే తర్వాత రకరకాల సినిమాలు వచ్చినప్పటికీ భారతీయుడు ప్రజల మధ్యలో అట్లా నిలిచిపోయింది. ఆ నిలిచిపోయినటువంటి భారతీయుడు అనే ఫ్లేవర్ని భారతీయుడు 2లో ప్రదర్శించారా లేదా అంటే, ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనాల ప్రకారం, ప్రాథమికమైనటువంటి రివ్యూల ప్రకారం, మూడో భారతీయుడికి మొదటి భారతీయుడికి మధ్యలో బ్రిడ్జింగ్ కోసం తీసిన సినిమాగానే చూడాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇది విమర్శకులు చెప్తున్నారు, సద్విమర్శకులు చెప్తున్నారు. అదే సందర్భంలో కమల్ హాసన్ అభిమానులు కూడా ఇదే మాట చెప్తున్నారు, శంకర్ అభిమానులు కూడా అదే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. శంకర్ సినిమాలు ఇటీవల అనుకున్న స్థాయిలో జనాదరణ నోచుకోవట్లేదు. దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం చెప్తుంది ఏంటంటే, శంకర్ క్యాంపస్లో ఉన్నటువంటి ఒక మహిళా రచయిత్రి, స్క్రిప్ట్ రచయిత్రి, ఆవిడ ఇటీవల కాలంలో చనిపోవటం, ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు అంచనాలకు తగినట్టుగా లేవు అన్నట్లు, అవి కానీ ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలకు సంబంధించి అన్నిటి గురించి ఇది ఒక కంక్లూజన్ ఉంది. దీనికి సంబంధించి ఇది కూడా మరొక ఎగ్జాంపుల్ అవుతుంది అనేది మనం అందుతున్నటువంటి సమాచారం. ఇవన్నీ ఎట్లా ఉన్నా కమల్ హాసన్ సినిమా, శంకర్ సినిమా, అదే సందర్భంలో భారతీయుడికి కంటిన్యూ. ఇక్కడ వీళ్ళిద్దరిని మించింది భారతీయుడు, భారతీయుడికి సీక్వెల్. ఇక్కడ భారతీయుడికి సీక్వెల్గా వచ్చినటువంటి విషయంలో సీక్వెల్ అనే భావాన్ని రానియకుండా, అంటే సీక్వెల్గా వచ్చినటువంటి అనేక సినిమాలు, అంటే నాకు గుర్తినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో మొదటి సీక్వెల్ మనీ మనీ మనీ, అది ఒక కామెడీ సీక్వెల్గానే ఒక అద్భుతమైన సీక్వెల్గా చేశారు. అక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల సీక్వెల్స్ వచ్చినాయి తర్వాత కాలంలో. ఇటీవల కాలంలో వచ్చినటువంటి మన ఈ మధ్య సినిమా అయితేమా బాహుబలి కంక్లూజన్, బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్ అనే పేరుతో వచ్చినటువంటి సినిమా. మొదటి సినిమా కంటే రెండో సినిమా బాగా ఆడింది అనేది వాస్తవం. రెండో సినిమా బాగా ఆడటానికి ఉన్నటువంటి కారణం ప్రమోషన్ అనేది అంటే ఎట్ ద సేమ్ టైం హూ కిల్డ్ బై కట్టప్ప అనే హ్యాష్ ట్యాగ్ కూడా, మళ్ళీ ఆ హ్యాష్ ట్యాగ్ తోటి విపరీతంగా వైరల్ అయినటువంటి సోషల్ మీడియా ప్రచారం కూడా బాగా అందుకున్నట్టు. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఇది అంచనాలకి తగినట్లుగా లేదు అనేటటువంటి కంక్లూజన్స్ ఎట్లా ఉన్నా, భారతీయుడు ఫ్లేవర్ అయితే 96లో వచ్చినటువంటి భారతీయుడు ఫ్లేవర్ అయితే ఇప్పటికీ జనం మధ్యలో అట్లాగే ఉంది. ఎట్ ద సేమ్ టైం కమల్ హాసన్ యాక్షన్ కానీ, కమల్ హాసన్ రెండు క్యారెక్టర్లో చూపించినటువంటి వైరుధ్యం కానీ చాలా క్లియర్గా ఇప్పటికీ జనం మధ్యలో ఉంది. ఇక మరొక మూడవది కూడా రాబోతుంది అన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి కంక్లూజన్స్ వస్తాయి, ఎటువంటిది వస్తుంది అనేది సినిమా చూసిన తర్వాతే మనకైతే అవకాశం వచ్చింది. బట్ ప్రాథమికంగా వస్తున్న రివ్యూల ప్రకారం మాత్రం మిక్స్డ్ టాక్ అయితే ఉంది అని చెప్పడం. ఇక్కడ మిక్స్డ్ టాక్ ఎంత సంపాదిస్తుంది వీటన్నిటికంటే, భారతీయుడు అనే ఫ్లేవర్ ఏదైతే ఉందో అది జనం మధ్యలో ఇంకా ఉంది 96 లాంటి భారతీయుడు అని చెప్పక తప్పదు.
రాజకీయాల్లో దాని ప్రభావం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ విషయంలో ఏదైతే ప్రపంచంలో ప్రధానంగా నడుస్తుందో దాన్ని ఇక్కడ చూపించడం ద్వారా ఇప్పుడు కూడా భారతీయుల్లో ఆ రోజుల్లో చూపించినటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో దానికి కొంత కంటిన్యూషన్గా ఇచ్చేటట్టుగా కనిపిస్తోంది. బట్ పూర్తిగా సినిమాకి సంబంధించినటువంటి ఫ్లాట్ కానీ సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ కానీ వీటన్నిటి ప్రభావం ఏంటి అనేది ఇంకో కొన్ని రోజులు పోతే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో. ఓకే అరవింద్ గారు. అవధాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. సో భారతీయుడికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు అంటే 1996 భారతీయుడు రాజకీయాలు రెండు లింక్ లేని అంటే విడదీయలేని సబ్జెక్ట్ గా మారిపోయినటువంటి భారతీయుడు సినిమా ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనే కాన్సెప్ట్ నే ముందుకు తీసుకొచ్చి చేశారు కాబట్టి ఎట్లా చూద్దాం ఈ రెండింటిని కలిపి. వాస్తవానికి సినిమా ఒక ఎమోషన్ అండి. బేసిక్ ఎమోషన్ తో ఆ ఎమోషన్ ని ఏ లెవెల్ కి తీసుకెళ్తే ఆ లెవెల్ కి సినిమా సక్సెస్ అవుతుంది. ఏ సినిమా అంటే ఇప్పుడు భారతీయుడు మొదట వచ్చింది రెండోది ఇంకా చూడలేదు సీక్వెల్. మొదట వచ్చింది చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏమిటంటే అంటే ఒక అవినీతి మీద ఒక సిస్టమ్ మీద పోరాడు. ఆ పోరాడేటప్పుడు చాలా మంది చాలా 99% ప్రజలు జరుగుతున్న అవినీతిని వాళ్ళు సహించలేదు, కానీ దాని మీద పోరాటం చేసేటంత శక్తిత్తులు ఉండవు. ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళలో చూసుకుంటారు, ఆ హీరోస్ లో తమను తాము చూసుకుంటారు. అంటే ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఇలా చేయలేదు, వాడు చేసేది ఫీల్. ఆ క్యారెక్టర్ తో వాళ్ళు పోల్చుకుంటారు. అబ్బా నేనైతే ఇలా చేసుకుంటేవాడు, వీడు చేయలేడు ఎప్పటికీ, కానీ చేసిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. సో భారతీయుడు అంటే అవినీతికి వ్యతిరేకంగా వచ్చే ఏ సినిమా వచ్చినా కూడా అది ఒక ఎమోషన్ తో పెళ్లి. అంటే ఈ రొమాంటిక్ సినిమాస్ ఇంకోటి ఇవి వేరు, పర్టికులర్ గా ఇటువంటి సబ్జెక్ట్స్ వచ్చే సినిమాస్ వేరు. ఈ సినిమాస్ ఏం చేస్తాయంటే వీళ్ళు ఎమోషన్ ని క్యారీ చేస్తాయి. ఈ ఎమోషన్ క్యారీ అయినంత సేపు సినిమాలు సక్సెస్ అవుతూనే ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి. అయితే అంటే వాస్తవానికి ఇటువంటి సినిమా ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన సిస్టమ్ పరంగా ఉన్న ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. ఈ ల్యాప్సెస్ మనం ఎలక్ట్ చేసుకున్న కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చెప్పిన ప్రియారిటీస్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏముంది అడ్రస్ చేస్తూ ఉంటారు. అది ఎప్పటికీ అడ్రస్ కాదు. అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా మీరు ఆ సిస్టమ్ వెనక ఆధారపడుతూనే ఉంటారు దాని అడ్రస్ కావడం కోసం. అది ఎప్పటికీ కాదు. ఇదంతా చూసిన తర్వాత అంటే ఇప్పుడు బాహుబలి సీక్వెల్ సక్సెస్ అవడం వేరు, ఇది సక్సెస్ అవడం వేరు. రెండింటికి అదేమో ఒక అంటే వేరే ఎమోషన్ తో తీసిన సినిమా. అంటే మీ ఊహలు ఇంకోటి అది వేరు. ఈవెన్ కల్కి కూడా సంథింగ్ లైక్ దట్. కానీ భారతీయుడు వచ్చేసరికి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్వశ్చనింగ్ ది సిస్టమ్. అందుకని ఎవరు ఆ సినిమా చూసినా ఆ చూసిన అరగంట గంట యు ఆర్ అటాచ్డ్ టు ఇట్ మోర్ ఎమోషనల్. అందుకని ఇటువంటి సినిమా ఎప్పటికీ మనకి అవసరమే మన సిస్టమ్ లో ఈ లోపాలు ఉన్నంత వరకు. అంతే. ఓకే అవధాన్ గారు, నిజంగానే అరవింద్ గారు సో పార్ట్ 3 కి కూడా లీడ్ ఇచ్చారు. ఆ మూవీలో పార్ట్ 3 కి లీడ్ ఇచ్చారు. ఒకటి అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. ఒక వ్యక్తి చనిపోతే అతనికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్, ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి కాంపెన్సేషన్ని అతని భార్యకి ఇవ్వటం అనే దగ్గర ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ భారతీయుడు 1లో ఉంది, భారతీయుడిలో ఉంది. అది మనోరమ చాలా అద్భుతంగా పోషించారు ఆ పాత్రని. అక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అది ఇప్పటికీ జనం మధ్యలో అట్లాగే ఉంది. అతనికి సంబంధం లేకుండా అతను ఏదో చెప్పులు కుట్టుకుంటుంటే ఆ కాల్పుల్లో అతను చనిపోవటం, తర్వాత అతనికి సంబంధించినటువంటి పరిహారం. ఇది ఖచ్చితంగా మన అవధాని గారు రాసినటువంటి పుస్తకంకి సంబంధించినటువంటి సైలెన్స్ ఆఫ్ రిజర్వాయర్స్ లో కనిపిస్తుంటుంది అట్లాంటిది. అదే భావం నాకు నిజంగానే అవధాని గారి పుస్తకంలో అటువంటివి చదువుతున్నప్పుడు నాకు భారతీయుడు సినిమాలో అదే సీన్ గుర్తొచ్చింది. పరిహారం విషయంలో పరిహారం పొందటం అనే కాన్సెప్ట్, పరిహారం ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని
సక్రమంగా పొందటం అనేటటువంటి ఉద్దేశం ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ లో ఉన్నటువంటి అవినీతి అది చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అది అవధాని గారి పుస్తకం చదువుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. అవధాని గారు ఏమంటారు? థ్యాంక్ యూ. నాకైతే మీ పుస్తకంలో కొన్ని సన్నివేశాలు కానీ, అదే సందర్భంలో మీతో పాటు నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చూసినటువంటి పరిస్థితులు కానీ ఇవాటికి నాకు అదే కనిపిస్తోంది. అవధాని గారి పుస్తకం గురించి నేను ప్రస్తావించకపోతే భారతీయుల్లో మనోరమ గారి పాత్రని కంక్లూడ్ చేయలేమో అనిపించింది. నాకు ఎందుకో సడన్ గా స్పాంటేనియస్ గా అనిపించింది, అందుకే ప్రస్తావన చేస్తున్నా. యా. ఓకే అరవింద్ గారు, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వైఎస్ షర్మిల నిన్న మీడియాతో మాట్లాడుతూ అసలు ఎక్సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో తనపై అలాగే తన పార్టీపై కూడా తీవ్ర విమర్శలు అయితే చేశారు. వైసీపీ అనేది బీజేపీ ఉంచుకున్న పార్టీ అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే మాట్లాడటానికి మనకే ఇబ్బందిగా ఉందమ్మా, కానీ ఆవిడ మాట్లాడినటువంటి ఫోర్స్ చూస్తే మాత్రం వైసీపీని చాలా ఉతికేసే క్రమంలో బీజేపీ ఉంచుకున్న పార్టీ అంది. అది కొద్దిగా వ్యవహారిక భాషలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ఆవిడ మాట్లాడిన టోన్ లో మాత్రం చాలా ఆవేశంగా మాట్లాడింది. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా వైసీపీని జీరో చేసి ఆ పాత్రని తాము పోషించాలి అని షర్మిల గాని కాంగ్రెస్ గాని భావిస్తోంది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నట్లుగానే ఎన్డీఏ కూటమి మధ్య రాజకీయం మిగిలిపోవాలి అని అక్కడ ఇండియా కూటమి ప్రతినిధిగా ఉన్నటువంటి షర్మిల భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆవిడ దాడి పెంచారు. మరింత దాడి పెంచి వైసీపీని చివరి వరకు మొత్తం పూర్తి స్థాయిలో వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అట్రాక్ట్ చేసుకుని, అదే సందర్భంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉండేటటువంటి శక్తులన్నింటినీ అట్రాక్ట్ చేసుకుని 2029 వరకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి, అదే సందర్భంలో 2034 కల్లా పూర్తి స్థాయిలో అధికారంలోకి రావాలని ఇండియా కూటమి భావిస్తుంది అనేది క్లియర్. అందులో భాగంగానే షర్మిల ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని నేనైతే భావిస్తున్నా. ఇక షర్మిలకి సంబంధించినటువంటి రాజకీయం మరింత కాకలేపబోతోంది అనేది చాలా క్లియర్. ఎందుకంటే పక్కన రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు, మరోపక్క ఇండియా కూటమి ప్రతినిధిగా డిఎంకే స్టాలిన్ ఉన్నారు, ఇంకో పక్కన సిద్ధరామయ్య ఉన్నారు. ఈ 3 రాష్ట్రాల అండతోటి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టాలి, లేదా ప్రత్యామ్నాయ ప్రతిపక్షంగా ఎదగాలి. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షానికి వాక్యూమ్ ఉంది కాబట్టి ప్రతిపక్షంగా ఎదగాలి అనేటటువంటి అంశం ఆవిడ ప్రయత్నిస్తున్నట్టు. ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమికి అండగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనిషి అని చెప్పటం ఆవిడ ఉద్దేశం. రాష్ట్రంలో ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వమే ఉంది. కేంద్రంలో ఎన్డీఏకి సమర్థించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వానికి నిలదీసే పరిస్థితిలో లేరు అని ఎస్టాబ్లిష్ చేయటం, అదే సందర్భంలో తాము మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పడం ద్వారా పూర్తి స్థాయిలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులని కార్యకర్తల్ని అట్రాక్ట్ చేసుకుని బలమైనటువంటి పార్టీగా ఎదగాలి అనేటటువంటి భావం అయితే కనిపిస్తుంది. ఓకే అవధాని గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే సిద్ధం సభ కోసం కోట్లు ఖర్చు పెట్టిన వైఎస్ జగన్ ఆ తండ్రి 75వ జయంతి రోజు ఒక్క సభ కూడా పెట్టలేకపోయారే, ఇదేనా తండ్రి మీద ఉన్న ప్రేమ? అలాగే ఇడుపులపాయకి వెళ్ళి కూడా 5 నిమిషాలు ముసలి కన్నీరు కార్చి వచ్చేసారు, అంటే ఇదా తండ్రి మీద ప్రేమ? వారసత్వానికి రెడీగా ఉంటారు, బట్ ఒరిజినల్ గా అసలు వారసుడే కాదు అని చెప్పేసి వైఎస్ షర్మిల చెప్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి పార్టీ పరంగా, 2 వ్యక్తిగతంగా. అంటే నేను దీన్ని అయితే వ్యక్తిగతంగానే చూస్తున్నా కానీ పార్టీ పరంగా చూడలేదు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్య కొట్లాట వాస్తవం. వాళ్ళిద్దరు మనటోళ్ళు కలిసి ఉన్నారు, ఏ తేడాలు వచ్చాయో తెలీదు. చెల్లి అక్కడి నుంచి తెలంగాణకు వచ్చింది, నేను తెలంగాణని విడిచి వెళ్ళను, తెలంగాణ నా సొంత గడ్డ, నా చేసుకున్నా, ఇది మెట్టినిల్లు అని చెప్పిన ఆమె సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఒక రాజకీయ నాయకుడు కానీ నాయకురాలు ఎవరైనా సరే కన్సిస్టెన్సీ ఉంటారు. నువ్వు అంటే మడవ తెప్పను మాట తప్పను అని చెప్పి, అంటే రాజశేఖర రెడ్డి ఏదైతే మాటలు మాట్లాడాడో దాన్ని అన్న చెల్లెలు ఇద్దరు కూడా ఆ మాటని పట్టుకుని వేళ్లాడుతున్నారు. కానీ ప్రతి సందర్భంలోనూ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ప్రతి సందర్భంలో మీరు ఎక్కడ చూసినా వాడు ఎక్కడో ఒక స్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఈమెని
షర్మిలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నమ్మాలా, ఉమ్, రాజశేఖర రెడ్డి వారసురాలుగా నమ్మాలా, ఉమ్, మాది వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఉమ్, యూనిట్ అధ్యక్షురాలు అంటే ఎట్లా ఆమె ఎట్లా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి, ఉమ్, మీ పాత్ర ఏమిటి అనేది కనుక ఆమె స్పష్టత ఇవ్వగలరు. అంటే రేపు పొద్దున అన్నగారితో డిఫరెన్సెస్ సమస్య పోయాయి అనుకోండి, ఉమ్, మళ్ళీ ఇలాగే పోరాడుతుందా. ఇప్పుడు అన్నగారితో తేడాలు ఎందుకు వచ్చాయి? యూజువల్ గా అంటే చాలా వినికిడి ఏమిటి అంటే ఆస్తుల పంపకంలో అన్నా చెల్లెడం వచ్చే గొడవతోటి ఆమె వేరే పార్టీ పట్టుకుని తెలంగాణకు వచ్చింది అనేది వినపడుతుంది. ఉమ్, ఉమ్, అది ఎంత రేపు పొద్దుట ఈ వ్యవహార సమస్య పోయింది అనుకోండి, ఉమ్, కాంగ్రెస్ పూర్తిగా ఇవ్వగలుగుతుందా? ఉమ్, ఒకటి. ఉమ్, అండ్ ఆమె ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ కి అడాప్ట్ అయిన నాయకురాలు కాదు. ఉమ్, ఆమె తండ్రి వారసత్వంతో వచ్చిన నాయకత్వం తప్పిస్తే ఆమె కాంగ్రెస్ తో లింక్ ఏం లేదు. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళకి ఏమిటి అంటే రాష్ట్రంలో తమ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు కావాలి, అది కూడా ఫెరోషియస్ గా ముందుకెళ్లే వాళ్ళు కావాలి. కనుక స్థానికంగా ఎవరు దొరక్క ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి బదిలీ చేసుకున్నారు. అయితే అదే సందర్భంలో అవధాని గారు ఆ, ఒకటి అంటే రాజశేఖర రెడ్డి లెగసీ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి లెగసీ బలంగా ఇద్దరు ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి లెగసీని అంటే నిలబెట్టుకోలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అసమర్థుడిగా చూపిస్తూ పూర్తి స్థాయిలో తనే ప్రత్యామ్నాయం అంటే రాజశేఖర రెడ్డి లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి తాను మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పడం ద్వారా, అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తోటి, రాజశేఖర రెడ్డి లెగసీ అంతా కాంగ్రెస్ తోటే ఉంది అని చెప్పడం ద్వారా ముందుకెళ్లాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు చెప్పినటువంటి అవరోధాలే. రాజశేఖర రెడ్డి లెగసీని నిలబెట్టుకోవటం అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఈవిడ ఈ రకమైనటువంటి యూటర్న్లు వీటన్నిటితోటి అంటే ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కానీ భవిష్యత్తు మాత్రం రాజశేఖర రెడ్డి లెగసీకి తానే మొత్తం ఫ్లాగ్షిప్ అని ఓనర్గా ముందుకొచ్చేటటువంటి అవకాశం మరింతగా కనిపించడానికి జగన్మోహన్ రెడ్డి వీకెండ్ అవుతున్న కొద్దీ తాను బలపడాలి అనేటటువంటి వ్యూహాన్ని ఆవిడ బయట పెట్టారు మాటల్లో. అయితే కాంగ్రెస్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే అక్కడ కాంగ్రెస్ ఎంతవరకు రీఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఒక ఇదైతే, అంటే బహుశా చాలా దూరంగా తప్పుగా ఆలోచిస్తున్నారన్న ఫీలింగ్ ఎవరికైనా కలిగితే కలగచ్చేమో. కానీ నాకేమిటంటే అక్కడ మరొక ప్రాంతీయ పార్టీకి అవకాశం వస్తుంది. ఓకే, ఆ ప్రాంతీయ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు టీడీపీ జనసేన ఇంటాక్ట్ గా ఉంటాయా, ఏదో ఒక సందర్భంలో ఒకరు ప్రత్యర్థులుగా మారుతారు. మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి అన్నవాడి ఆ పెద్ద మనిషి యొక్క ఇది పక్కకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టుకునే వాళ్ళు నిలబడగలిగితే నిలబడతారు, లేకపోతే వేరే పార్టీకి అవకాశం వస్తుంది. ఓకే, కాంగ్రెస్ కి ఇప్పుడు స్థానికంగా అంటే కాంగ్రెస్ నుంచి పుట్టి కాంగ్రెస్ లో ఎదిగిన నాయకులు ఎవరైనా అట్లా ఎస్టాబ్లిష్ కాగలిగితే తెలియదు కానీ, లేకపోతే కాంగ్రెస్ అస్తిత్వం కూడా అక్కడ పుస్తున్నారు. దిస్ ఈస్ అనదర్ యాంగిల్ ఫర్ దట్. ఓకే, రైట్. నిజంగా ఈరోజు ఏ అంశాలైతే మనం చర్చించామో ప్రతి అంశం పైన కూడా అవధాని గారు కానివ్వండి, అరవింద్ గారు, మీరు చాలా చక్కగా ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. నిజంగా ఈ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అవధాని గారు. అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి టాపిక్ని కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. రేపటి ఎడిటర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.